మీ ప్రార్థనలో కూడా దేవుని సన్నిధిలో దాచిపెట్టవచ్చు. ప్రభువా, నా మనవడి కోసం ప్రార్థన చేస్తున్నా, నా మనవరాల కోసం ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు నిన్ను సేవించాలి, నీ బిడ్డలుగా జీవించాలి, ఆత్మీయులుగా జీవించాలి. పాపిష్టి అలవాట్లకు, అల్పకాల పాప భోగాలకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, అపవిత్రమైన అలవాట్లకు నా బిడ్డలు బానిసలు కావడానికి వీల్లేదు నాయన. నా మనవాళ్ళు కానీ నా మనవరాళ్ళు కానీ బానిసలు కావడానికి వీల్లేదు. నా తర్వాత రాబోతున్నటువంటి తరతరాలు నిన్నే సేవించాలి, నీ బిడ్డలుగా జీవించాలి అని నువ్వు ప్రార్థన చేయడం తప్పేం కాదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతావు కదా, కానీ నువ్వు చేసిన ప్రార్థనలు మాత్రం పరలోకపు ప్రార్థన అనేటటువంటి గదిలో దాచిపెట్టబడతాయి. నువ్వు వెళ్ళిపోయినా సరే ఆ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తూనే ఉంటాడు. నంబూర్లో ఒక 15 ఎకరాల స్థలాన్ని మనం కొనుగోలు చేశాం. అక్కడ కల్వరి టెంపుల్ మందిరం, అద్భుతమైన మందిరం ఉంది. సుమారు 20,000 మంది పట్టేటటువంటి అతిపెద్ద మందిరం. ఆ స్థలాన్ని మేము కొనుగోలు చేసినప్పుడు అందులో ఒక గెస్ట్ హౌస్ ఉంది. అది ఇప్పటికీ ఉంది. ఆ స్థలం మేము కొనుగోలు చేసిన తర్వాత, మందిరం అక్కడ స్టార్ట్ అయిన తర్వాత, అద్భుతమైన మందిరం అక్కడ నిర్మించబడిన తర్వాత, ఒకరోజు మా సహోదరులను అడిగాను, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఈ గెస్ట్ హౌస్లో అసలు ఎవరు ఉండేవాళ్ళో ఉంటారు కదా, కాస్త చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది, కనుక్కోండి అని నేను చెప్పి వెళ్ళిపోయాను. తిరిగి నేను వచ్చేసరికి మా సహోదరులు ఇన్ఫర్మేషన్ తీసుకుని పెట్టారు. ఏంటో తెలుసా, ఆ గెస్ట్ హౌస్లో, ఆ ఇంట్లో ఒక మిస్సమ్మ ఉండేదట. ఆమె ఎప్పుడూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేదట. ఎంతకాలం తెలుసా మీకు? సుమారు 120 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం? 120 సంవత్సరాల క్రితం అదే స్థలంలో ఒక మిస్సమ్మ మోకరించి మహాతల్లి ఏ ప్రార్థన చేసిందో తెలియదు, కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం అక్కడే ప్రారంభించబడింది, నిర్మించబడింది. 120 సంవత్సరాలు అయిపోయినా సరే దేవుడు ఆ తల్లి చేసిన ప్రార్థనను మాత్రం మర్చిపోలేదు. అర్థమవుతుందా? ఆమె ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కానీ ఆమె ప్రార్థనలకు జవాబు మాత్రం భూమి మీద చోటు చేసుకుంటూ ఉంది. కాబట్టి తల్లులు, తండ్రులు, ప్రార్థన చేయడం తప్పు కాదు. భవిష్యత్తును గురించి ప్రార్థన చేయటం, బిడ్డల గురించి ప్రార్థన చేయటం, బిడ్డల యొక్క భాగస్వాముల గురించి ప్రార్థన చేయటం, మీ మనవాళ్ళ గురించి, మనవరాల గురించి ప్రార్థన చేయటం, పుట్టబోయే బిడ్డల కోసం ప్రార్థన చేయటం తప్పేం కాదు సుమా. ఏ విధంగా నువ్వు బ్యాంకులో డబ్బులు దాచిపెడతావో, నా బిడ్డలకు అని చెప్పి దాచిపెడతావు, అలాగే ప్రార్థనలు కూడా నువ్వు దాచిపెట్టవచ్చు. 19 సంవత్సరాల వయసులో నేను నా బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన ఎక్కువ సమయం చేసేవాడిని. అలా చేస్తున్నప్పుడు నా మనసులో ఎందుకు దేవుడు కుమారులే పుడతారు అనేటటువంటి భావన ఇచ్చాడు. అప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా, మరి నువ్వు నాకు కుమారులనే ఇస్తానని నా హృదయంలో పెట్టావు కదా, మరి నా కుమారులను ఏం చేయబోతున్నావు? నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే, అప్పుడు నేను ఇంత పెద్ద మీటింగ్స్లో వాక్యం చెప్తానని, ఇంత పెద్ద సంఘం ఉంటుందని, ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద సంఘం దేవుడు నాకు ఇస్తాడని అసలు ఆ రోజు నాకు తెలియదు. కాబట్టి ఆ రోజు నా బిడ్డల కోసం అడిగేవాడిని, ప్రభువా, నా బిడ్డల్ని ఏం చేయబోతున్నావు? నా బిడ్డలు ఏం చేయబోతున్నారు? వాళ్ళు నిన్నే సేవించాలి ప్రభువా, నీ కొరకే జీవించాలి ప్రభువా, కానీ ఆ బిడ్డల పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి అని చెప్పి, అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఆ రోజే నేను ప్రభు సన్నిధిలో నా బిడ్డల కోసం ప్రార్థన చేశా. దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఏంటో తెలుసా, నీ మీద ఉంచిన నా ఆత్మను నీ బిడ్డల మీద కూడా ఉంచుతాను, నీ నోట ఉంచిన నా వాక్కును నీ బిడ్డల నోట నేను ఉంచుతాను అని ఆనాడే దేవుడు నా బిడ్డల పట్ల తనకున్న ఉద్దేశాన్ని తెలియచేశాడు. నా బిడ్డలు పుట్టినప్పుడు, వాళ్ళకు కొంచెం ఊహ తెలిసినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పాను, ఈ లోకంలో మీరు గొప్ప డాక్టర్లు కావాల్సిన అవసరంలా, లేదా గొప్ప ఉద్యోగాలు చేయాలని ఆలోచనలు పెట్టుకోకండి. చదువుకోవాల్సిన విధంగా చదువుకోండి, కానీ మీ జీవితాలు దేవుడు ఏర్పరచుకున్నాడు. నా మీద ఉంచిన దేవుని ఆత్మ మీ మీద దేవుడు అనుగ్రహించాడు. నా నోట పెట్టిన వాక్యము దేవుడు మీ నోటను కూడా ఉంచాడు. కాబట్టి నేను చేస్తున్న సేవ, ఈ అద్భుతమైన పరిచర్య మీరు కొనసాగించాలి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా మా కుటుంబానికి బహుమానంగా ఇచ్చాడు.
సహోదరి సహోదరులు, మొదటిగా నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి చేసుకో ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవద్దు కావటం లేదు అనే ఆలోచనలు సహజంగా ఆయా పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి. కానీ నరుడు ఒంటరిగా ఉండటం మాత్రం దేవుని చిత్తం కాదు అనేది వాస్తవం. తల్లిదండ్రులు మీ బిడ్డలకు వివాహ వయసు వచ్చినప్పుడు దయచేసి మీరు చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. ఇంగ్లాండ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు రిచర్డ్. అతని వయసు 38 సంవత్సరాలు. నేను 26 సంవత్సరాల క్రితం అతనితో పాటు నేను ఉండేవాడిని. 38 సంవత్సరాలు వచ్చేసినాయి. అడిగాను, ఏమిటి సంగతి, 38 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒంటరిగా మిగిలిపోయావేమిటి, పెళ్లి సంగతి ఏమిటి అని అడిగాను. అప్పస్తున్నా అన్నాడు. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు నాకంటూ చక్కని భాగస్వామినిచ్చులాగున ప్రార్థన చేస్తున్నా అంటే, అప్పటి నుంచి నువ్వు ప్రార్థనే చేస్తున్నా, పెళ్ళి మాత్రం చేసుకోవాలా. అప్పుడు నేను చెప్పాను, దేవుడు ప్రార్థనే చేయమన్నాడా ఇంకేమైనా చేయమన్నాడా అని. నేను ప్రార్థనే చేయమన్నాడు కాబట్టి ప్రార్థనే చేస్తున్నాను. తల్లులు తండ్రులు మీ బిడ్డలకు తగిన భాగస్వామి కావాలి అని ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, ఆ తర్వాత 2 పనులు ఉన్నాయి. చెప్పండి ఏమిటో? వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ప్రార్థన చేసి వదిలేస్తే కుదరదు. మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నా అని మీరు ప్రార్థన చేసి వదిలేస్తే పెళ్ళికొడుకు ఇంట్లో వచ్చి కూర్చుంటాడా? మామయ్య, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను పంపించాడు కాబట్టి నేను వచ్చా మీ అమ్మాయిని చేసుకుంటా. పెద్ద అమ్మాయిని చేసుకోమంటావా, 2వ అమ్మాయిని చేసుకోమంటావా, 3వ అమ్మాయిని చేసుకోమంటావా, లేదా ముగ్గురిని కలిసి? ఎవ్వడు అలా రాడు. అర్థమైందా? ప్రార్థన చేస్తే సరిపోదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు బాగా చదువుకున్నారు అనుకుందాం, చదువు ముగిసింది అనుకుందాం, మీరు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? ప్రార్థన చేయాలి, అలాగే ఉద్యోగం కోసం చెప్పండి ఏం చేయాలి? వెతకాలి. ఏ ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయో ప్రొద్దున లేచి న్యూస్ పేపర్ చూసుకోవాలి, వేకెన్సీస్ ఎక్కడున్నాయో వెతకాలి, అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అంటే మీరు తట్టాలి, వెతకాలి, వెళ్ళి తలుపు తట్టాలి. ప్రార్థన చేస్తే సరిపోదు. కానీ దురదృష్టం ఏమిటంటే చాలామంది క్రైస్తవ తల్లులు తండ్రులు మీలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తున్నామండి, దేవుడే పెళ్లి చేస్తాడని చెప్పి దేవుడు పెళ్లి చేయడం. తండ్రిగా తల్లిగా నీ బాధ్యత. బిడ్డల కోసం ప్రార్థన చేస్తే సరిపోదు. బిడ్డలకు కావాల్సినటువంటి చక్కని లైఫ్ పార్ట్నర్ని మీరు వెతకాలి, తట్టాలి, తలుపులు తట్టాలి. అంతేగాని చెప్తున్నాను కదండి, పోయిన 2 వీక్స్ బ్యాక్ కూడా ఓ తల్లి 2 కూతుర్లను తీసుకొచ్చింది. చూస్తే చాలా పెద్దవాళ్ళు. తల్లి మాట్లాడుతూ అయ్యా ప్రార్థన చేయ్యా, అమ్మాయిల కోసం చెల్లెళ్ళ కోసం ప్రార్థన చేయ్యా, దీనికి మా పెళ్ళిళ్ళు కాలేదయ్యా. మళ్ళీ సేమ్ అండి స్టోరీ. 45 సంవత్సరాలు ఉంటాయో, 42 సంవత్సరాలు ఉంటాయో, 43 సంవత్సరాలు ఉంటాయో, పెళ్ళి కాల. ఎందుకు ఇది ఎక్కువగా మన క్రైస్తవ కుటుంబాల్లోనే కనిపిస్తుంది ఎంతో కొంత. అది మంచి పద్ధతి కాదు. సహోదరి సహోదరులు, ప్రాముఖ్యంగా తల్లులు తండ్రులు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, పెళ్ళీడు వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొలది, అంటే పెళ్ళీడు వచ్చినప్పుడు దేవుడు ఏర్పరిచిన శరీర తత్వం ఏమిటంటే, పెళ్ళీడు వచ్చినప్పుడు శరీరము కొన్ని కోరికలు కలిగి ఉంటుంది. ఆ కోరికలు తీర్చుకోవాలని ఆశపడుతుంది. ఆ కోరిక వివాహం ద్వారానే తీర్చుకోవాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. శారీరక కోరిక వివాహం ద్వారానే ఆ కోరిక తీరాలి. అదే సమయంలో ఆ కోరిక ప్రక్రియలో బిడ్డల్ని కనాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. మీ పాపకి 22 సంవత్సరాలు వచ్చేసినాయి, 23 సంవత్సరాలు వచ్చేసినాయి, 24 సంవత్సరాలు వచ్చేసినాయి, 25 సంవత్సరాలు వచ్చేసినాయి, 27 సంవత్సరాలు వచ్చేసినాయి. నీ కుమార్తెలో, నీ కుమారుల్లో సహజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి శరీరంలో ఒక కోరిక అనేది దేవుడే కలిగించాడు. దయచేసి వినండి. ఆ కోరిక వారిలో ఉన్నప్పుడు వారికి వివాహం చేయడం వల్ల వాళ్ళు తలంపుల్లో తప్పు చేయడం, తలంపుల్లో పాపం చేయడం అవాయిడ్ చేయవచ్చు.
పెళ్ళిడు వచ్చినప్పుడు మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు పెళ్లి చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తలంపుల్లో తప్పు చేస్తారు. ఎవరినో ఒకరిని ఊహించుకొని పాపం చేస్తూ ఉంటారు తలంపుల్లో. ఎవరితో ఒక దాన్ని ఊహించుకొని మీ అబ్బాయి ఊహల్లో తప్పు చేస్తూ ఉంటాడు. ఊహించుకోవడం, ఊహల్లో తప్పు చేయడం, శరీరాన్ని పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలియకుండానే తల్లిదండ్రులు బిడ్డల జీవితంలో శోధనకు గురి చేస్తున్నారు అనేది వాస్తవం. తల్లి తండ్రి, నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు కాబట్టి సమయానుకూలంగా దేవుడు ఆదాముకు అవ్వ అనేటటువంటి స్త్రీని భార్యగా తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని చేత జతపరచబడినటువంటి దంపతులు. దేవుడే ఆదాముకు అద్భుతమైనటువంటి అవ్వను తీసుకొచ్చి భార్యగా ఇచ్చాడు. దయచేసి గమనించండి, దేవుడు పెళ్లి చేసినంత మాత్రాన, ప్రశ్న, ఆదాము అవ్వ పెళ్ళి ఎవరు చేశారు చెప్పండి? దేవుడే చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది చెప్పగలరు నా వివాహం పరిశుద్ధ వివాహం అండి, దేవుని చిత్త ప్రకారం నా పెళ్లి జరిగిందండి అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? నా వివాహం పరిశుద్ధ వివాహం, దేవుని చిత్త ప్రకారం నా వివాహం జరిగిందన్న వాళ్ళు ఏంటి చాలామంది చెయ్యత్తట్లేదు? ఏమిటి, మీ ఇష్టానుసారంగా జరిగిందా లేకపోతే నా ప్రమేయం ఏం లేదండి, మా అమ్మ మా నాన్న చేసుకో అన్నారు చేసుకున్నానండి, కట్రా అన్నారు కట్టానండి. అవునా ఏమిటి? మీరు ఎంతమందికి నమ్మకం ఉంది నా పెళ్ళి దేవుని చిత్తానుసారంగానే జరిగిందన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఎందుకని కొంతమంది చేయి చూపించట్లేదంటే నా పెళ్ళి మళ్ళీ దేవుని చిత్తానుసారంగా జరగడం. నా పెళ్ళి దేవుని చిత్తానుసారంగా జరిగినట్లయితే ఇలాంటి దుర్మార్గుడు నాకెందుకు దొరుకుతాడు? నా పెళ్ళి నిజంగానే దేవుని చిత్తానుసారంగా జరిగితే ఇలాంటి మహాగయ్యానుసారంగా జరగడం. నా పెళ్ళి దేవుని చిత్తానుసారంగా జరిగినట్లయితే ఇలాంటి దుర్మార్గుడు నాకెందుకు దొరుకుతాడు? నా పెళ్ళి నిజంగానే దేవుని చిత్తానుసారంగా జరిగితే ఇలాంటి మహాగయ్యాలి నాకెందుకు దొరికింది? అబ్బే, ఇది దేవుని చిత్తం కాదు కాబట్టే నా ఇంట్లో ఈరోజు నరకాన్ని చూస్తున్నా అనేటటువంటి ఆలోచన ఎంతో కొంత మీ వెనక ఉంది కాబట్టి మీరు ధైర్యంగా చెయ్యెత్తలేకపోయారు. మీ భార్య కోసం, మీ భర్త కోసం. ఏంటి చెయ్యెత్తట్లా? ఎత్తు. వెనకటి గట్ట ఒక పాస్టర్ గారు, బైబిల్లో ఏముందో తెలుసా? ప్రతి భర్త భార్యను ప్రేమించాలి, ప్రతి భార్య భర్తకు లోబడాలి, భర్త ఇంటికి యజమాని. మీలో ఎంతమంది భర్తగా యజమానిగా మీ స్థానాన్ని కాపాడుకుంటున్నారో చేయి చూపించండి అని అంటే ఆ సంఘంలో ఉన్న భర్తలందరూ భర్తగా మాకు ఒక స్థానం, ఇంట్లో మేము ఒక యజమానులు, మళ్ళీ చేయి చూపించటమా? ఈ లోపల ఒక ఆయన చేయి చూపించాడు. ఏంటి మన సంఘంలో భర్తగా మీ బాధ్యతను గుర్తించి మీరు యజమానిగా మీరు జీవించట్లేదా? ఆయన చూడండి ఎంత చక్కగా ధైర్యంగా చేయి చూపించాడో. అయ్యా మీరు ముందుకు రండి. వీళ్ళందరికీ చెప్పండి ఎలా భర్తగా మీ బాధ్యతను, యజమానిగా మీకున్న హక్కును ఏ విధంగా ఆధిపత్యాన్ని చూపిస్తున్నారో వచ్చి చెప్పండి అని అంటే ఆయన ముందుకు వచ్చాడు. చెప్పండి, మీరు ఒక్కరే చేయి చూపించారు, నేను భర్తగా బాధ్యతను నిర్వర్తిస్తూ ఇంటికి యజమానిగా ఉంటున్నానని చెప్పి చేయి చూపించారు కదా, అసలు ఎలా సాధ్యమైందో మిగతా వాళ్ళందరికీ చెప్పండి అని అంటే ఆయన మైక్ తీసుకొని చెప్తున్నాడు, నేను కూడా నోరు మూసుకుని కూర్చుందాం అనుకున్నా, మా ఆవిడ కళ్ళ సైగుతో అంది చెయ్యెత్తా. అండ్ ఈయన ఎవరో చెప్పండి? వీళ్ళందరికీ క్యాప్టెన్. చెయ్యెత్తటానికి కూడా ఎవరి పర్మిషన్ కావాలి? భార్య పర్మిషన్ కావాలి. ప్రియ సహోదరి సహోదరులు, మీలో ఒక అభిప్రాయం ఉంది ఏమిటంటే, దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి ఎంతో సుఖంగా ఉంటుంది, ఎంతో సౌఖ్యంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో సమాధానంగా ఉంటుంది, ఆ పెళ్ళి పరలోకంలా ఉంటుందనే అభిప్రాయం మీకు ఉందా లేదా? కాబట్టి మీరు చెయ్యెత్తట్లేదు. అయితే ఒక విషయం, ఆదాము పెళ్లి చేసింది ఎవరు? దేవుడే. ఆదాముకి పెళ్ళాన్ని తెచ్చింది ఎవరు, లేక భార్యను తెచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే పెళ్లి చేశాడు, దేవుడే ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. కానీ
ఆ కుటుంబం ఏమైనా ఆదర్శమైన కుటుంబంగా ఉందా చెప్పండి. బైబిల్లో ఆదాము అవ్వ అనేటటువంటివి భార్యాభర్తల యొక్క కుటుంబ వ్యవస్థ గొప్ప ఆదర్శమైన కుటుంబ వ్యవస్థగా మీకు కనిపిస్తుందా? కనిపించట్లా. అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, దేవుడే కదండి వాళ్ళు పెళ్లి చేసింది, అయినా వాళ్ళకు ఆ భార్యాభర్తల మధ్య ఎందుకని ఆదర్శప్రాయమైనటువంటి వాతావరణం లేదు అనే ప్రశ్న మీకు రావచ్చు. మొదటిగా భలే దంపతులు అనే యొక్క సందేశంలో మొదటి దంపతుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ దంపతుల గురించి నేను ఒక పేరు పెట్టా, ఏంటంటే నిందించే దంపతులు. ఏమిటి వీళ్ళు? నిందించే దంపతులు. దేవుడు వీళ్ళిద్దరిని జతపరిచాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు వివాహం అంటూ చేసుకుంటే దేవుని చిత్త ప్రకారమే చేసుకోండి, మీ ఇష్ట ప్రకారం చేసుకోకండి. తల్లులు తండ్రులు, మీ బిడ్డలకు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం చేయండి. కలర్ను చూసుకునో, క్యాస్ట్ను చూసుకునో, క్యాష్ను చూసుకునో మీ అమ్మాయిలకు పెళ్లి చేసే ప్రయత్నం చేయకండి, అబ్బాయిలకు పెళ్లి చేసే ప్రయత్నం చేయకండి. మరి ఏం చూసి చేయాలి? క్యారెక్టర్ను చూసి చేయాలి, క్రైస్తవ విలువలను చూసి వివాహం చేయాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి. చాలామంది క్యాస్ట్తోనే పెళ్ళి, మా క్యాస్ట్ అయితేనే చేసుకుంటాం. ఒకరోజు పెద్ద ఆయన వచ్చాడు, అయ్యా మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మీకు ఏమైనా తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే మాకు చెప్పండి అని అంటూ మాకు ఏ పట్టింపు లేదయ్యా, ఏ పట్టింపు లేదయ్యా. చాలా సంతోషం అండి, ఏ పట్టింపు లేకపోవడం చాలా సంతోషం అని అంటే ఏమన్నాడు తెలుసా? కాకపోతే ఏంజల్ లాగా ఉండాలయ్యా. ఎలా ఉండాలట? ఏంజల్ అంటే దేవదూతలా ఉండాలంట. అప్పుడు ఒకసారి మీ అబ్బాయి ఫోటో చూపిస్తారా నాకని చెప్పన్నా. వాళ్ళ అబ్బాయి ఫోటో చూపిస్తే పళ్ళు కళ్ళు తప్ప ఇంకేం కనపట్లా. అర్థమైందా మీకు? పళ్ళు కళ్ళు ఈ మూడు తప్పించి ఏం కనిపించట్లా. ఈ కర్రోడికి ఎవరు రావాలంట చెప్పండి? దేవత. సో కలర్, క్యాస్ట్ కాకపోతే కలర్, కలర్ కాకపోతే క్యాస్ట్, ఈ రెండు కాకపోతే క్యాష్. ఒక కుటుంబ వ్యవస్థ కట్టబడాలి, వివాహ వ్యవస్థ నిలబడాలి అని అంటే వీటి మీద కాదండి వివాహం జరగాల్సింది. క్రైస్తవ విలువలు కలిగిన వ్యక్తి, క్రీస్తును ప్రేమించి అనుసరించే వ్యక్తితోనే వివాహం జరగాలి. ముందుకెళ్ళిపోదాం. దేవుడు